ఫ్రెండ్స్, మీరు జర్నీలో ఉన్నప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇలా ఫ్రూట్స్ని వాటర్ మిలన్ అవైలబుల్స్లో ఉంటుంది, వాటిని మీరు తీసుకోవచ్చు. నేను అదే విధంగానే తీసుకుంటున్నాను. నేను జర్నీలో ఉన్నప్పుడు, ఈరోజు జర్నీలో ఉన్నాను కాబట్టి బ్రేక్ఫాస్ట్గా ఇది తీసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ పనికొచ్చే ఒక హెల్ప్ఫుల్ టెక్నిక్ నేను చెప్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోన కొన్నిసార్లు జర్నీస్లో ఉన్నప్పుడు, నేను కూడా జర్నీస్లో ఉన్నాను. జర్నీస్లో ఉన్నప్పుడు కొంతమంది క్లయింట్స్ ఏమంటున్నారంటే, హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకోవాలండి, బయట పూరి తినేస్తున్నాము, దోశ తింటున్నాము అని అంటారు. నేను కూడా ఇప్పుడు జర్నీలోనే ఉన్నాను. ఒకప్పుడు నేను కూడా అలాగే పూరి తినేసేవాడిని. జనరల్గా మనం బయటకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల టేస్టీ ఫుడ్ తినాలని అనిపిస్తుంది. అంటే ఆబ్వియస్గా పూరికి వెళ్ళిపోతాం. ఓకే, పూరి తినేవాడిని. కానీ ఈ మార్నింగ్ న్యూట్రిషన్ ఇవన్నీ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, చాలా అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్ మనం చేస్తున్నాము అని నాకు అర్థమైంది. ఎంత అన్హెల్దీ అనేది మీకు అర్థం కావడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎప్పుడైనా బయట హోటల్స్లో పూరి దగ్గర ఆ కడాయిలో ఉండే ఆయిల్ని చూసారా? చాలా చాలా నల్లగా ఉంటుంది. మామూలుగా ఆయిల్ని ఒకసారి ఫ్రై చేసిన తర్వాత బయటపడేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని పదే చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా బ్లాకిష్గా అయిపోతుంది. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఫ్రీ రాడికల్స్ విపరీతంగా పెరుగుతాయి. అలా ఎక్కువ నెలలు బయట తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకు దానికి టెక్నిక్ ఏంటిదనంటే, బయటకు వచ్చినప్పుడు మనం ఒక 2 పెరుగు ప్యాకెట్లు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక 2 పెరుగు ప్యాకెట్లు తీసుకున్నా. ఒక 2 పెరుగు ప్యాకెట్లు తినేస్తే మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్. హెల్దీ ఫ్యాట్ ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, నో ఆయిల్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఈ విధంగా మీరు కూడా జర్నీస్లో ఉన్నప్పుడు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసి న్యూట్రిషన్, ప్రోటీన్, మల్టీవిటమిన్స్ ఇవి తీసుకుంటే బయట ఎఫెక్ట్ మీ మీద పడకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.